పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు. యోనా నినివే నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించెను. నినివే పౌరులు దేవుని మాటను నమ్మిరి. అధికుల నుండి అల్పుల వరకును గోనెను ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన వస్త్రములను తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండి ఉపవాసమును ప్రారంభించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలాన్ని, పాస్కా యుద్ధ కాలాన్ని, శ్రమల కాలాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ శ్రమల కాలం అనేటువంటిది మనందరికి తెలిసినట్లుగా 40 దినాల ఉపవాస కాలము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కృపాకాలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో చాలామంది వితండవాదానికి దిగుతూ ఉన్నారు. ఏమిటి అంటే, ఆ 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి? 40 దినాల కాలం అని బైబిల్లో ఉందా? 40 దినాలు ఉండటం అనేది అసలు బైబిల్ ఆధారం కానే కాదు. చాలామంది ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసుల యొక్క మనస్సులని పరిపరి విధాలుగా చిందరవందర చేసి గజిబిజి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, అటువంటి వారి యొక్క వితండవాదాన్ని, వారి యొక్క అజ్ఞానానికి విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. కానీ 40 దినాలు ఎందుకు అనేటువంటిది, 40 దినాలే ఎందుకని ఉపవాస దినాలు అనేటువంటిది 100% బైబిలు ఆధారంగా ఉన్నటువంటిది. బైబిలు ఆధారంగా శ్రీసభ మన మేలు కొరకై, మన ఆధ్యాత్మిక పరిణతి కొరకై, మన పాప పశ్చాత్తాపము కొరకై అనుగ్రహించినటువంటి గొప్ప కృపాకాలము ఈ శ్రమల కాలం. ప్రియులారా, ఒకసారి మనం బైబిలు ఆధారంగా చూసినట్లయితే, బైబిల్ని పరిశీలించినట్లయితే, బైబిల్లో ప్రియులారా కొన్ని సంఖ్యలు అనేటువంటివి మనకు ప్రధానమైనటువంటివిగా, ప్రాచుర్యం పొందినటువంటివిగా, ప్రాముఖ్యమైనటువంటివిగా మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు ప్రియులారా, బైబిల్లో 3 అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాట. చాలా చోట్ల మనకి ఇది మనకు కనబడుతుంది. ఉదాహరణకి మీకు కొన్ని ఉదాహరణలు మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పిత పుత్ర పవిత్రాత్మ 3. యేసు ప్రభు ప్రియులారా తనకు తోడుగా ఉండటానికి 12 మంది అపోస్తులలో కూడా 3 ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబు. చాలా సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటారు ప్రియులారా. ఈ రీతిగా మనకి 3వ సంఖ్యకి చాలా ముఖ్యంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా యేసుప్రభు మరణించి ఉత్థానమైంది 3 దినాల తరువాత. యేసుప్రభు స్వయంగా యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తూ దీనిని మీరు పడగొట్టండి, నేను 3 దినాలు తిరిగి నిర్మిస్తాను అంటాడు. ఈ రీతిగా చాలా ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. 3వ సంఖ్య చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా 7వ సంఖ్య కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభువే స్వయంగా ప్రియులకు దేవుని బిడ్డలారా 6 దినాలు శ్రమించి 7వ నాడు విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి దానిని మనం ఆదికాండం 1వ అధ్యాయం చిట్ట చివరి వాక్యంలో మనం చదువుకుంటాం. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. విశ్రాంతి దినముగా మనం చూస్తాం. ప్రభు ఉత్థానమైనది కూడా ఆ దినము రోజున కాబట్టి ఇదిగో విశ్రాంతి దినాన్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దాన్ని వేరే విధంగా చూస్తూ ఉంటారు. 7వ రోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు, విశ్రాంతి దినం ప్రియులారా. ఆ తర్వాత 12 సంఖ్య 12 కూడా చాలా ముఖ్యమైనటువంటిది. పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క ఈ గోత్రకర్తలు, గోత్ర నాయకులు, ఇశ్రాయేలు కుమారులైన 12 మంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత చాలా సందర్భాలలో ఈ 12 అనే సంఖ్య మనకు కనబడుతుందండి. ముఖ్యంగా యెహోషువ యోర్దాను నదిని దాటిన తర్వాత వెంటనే అక్కడ 12 రాళ్లని ఈ 12 గోత్రాల గుర్తుగా ఏర్పాటు చేస్తాడు. యేసు ప్రభువు కూడా 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు పిల్లారా. అదేవిధంగా దర్శన గ్రంథంలో 24 పెద్దల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎవరు వారు? పాత నిబంధన 12 మంది పెద్దలు, నూతన నిబంధన 12 మంది అపోస్తులు కలిపి 24 పెద్దలుగా మనకు ఇక్కడ చూపిస్తారు పిల్లారా. కాబట్టి 12వ సంఖ్య కూడా చాలా ముఖ్యమైనటువంటిది.
ఆ తరువాత ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి 40 దినాలు, ఇది బైబిల్లో ప్రియులారా ఎంతో పవిత్రమైన సంఖ్య. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప ప్రవక్తలందరూ కూడా ఈ 40 దినాలని చాలా పవిత్రంగా చూశారు. కాబట్టి దాని ఆధారంగానే శ్రీసభ మనకి ఈ 40 ఉపవాస దినాలని, శ్రమల కాలాన్ని, పాస్కా పండగకి సిద్ధపడేటువంటి పాస్కా ఆయుత్త కాలాన్ని మనకు ప్రసాదించారు. అయితే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ శ్రమల కాలంలో ఆదివారాలు తీసివేయాలి, పవిత్ర వారాన్ని తీసివేయాలి. అప్పుడు మనకి 40 దినాలు వస్తాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మనం అంశంలోనికి వస్తే 40 దినాల విషయానికి వస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 40 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో పదే పదే ప్రస్తావించబడింది. ప్రాముఖ్యమైనటిది మనకు కనబడుతుంది, ప్రశస్తమైనది మనకు కనబడుతుంది ప్రియులారా. ఉదాహరణకి నోవా కాలంలో జలప్రళయం ప్రియులారా 40 దినాల పాటు జరిగిందని మనం ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం. నోవా కాలంలో 40 దినాల పాటు జలప్రళయం వచ్చి సకల లోకాన్ని కూడా నీళ్లతోటి ముంచెత్తింది. ఆ తరువాత మోషే ప్రవక్త 40 దినాల పాటు కొండ మీద ఉండి దేవుని సన్నిధిలో ఏమి తినకుండా తాగకుండా దేవుని యొక్క ముఖార విందాన్ని గాంచుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. దీని గురించి మనం నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటాం. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా ఈ ఎడారి గుండా వాగ్దాన భూమికి ప్రయాణమై వెళుతూ ఉండగా వారు కొంతమంది గూఢాచారులని వారు పొందబోయేటువంటి వాగ్దాన భూమి ఎలాగా ఉంది అని తెలుసుకోవటానికి పంపించడం జరుగుతుంది. వారు 40 దినాల పాటు వారు అక్కడ గూఢాచారులుగా ఉండి విలువైన సందేశాన్ని, సమాచారాన్ని తీసుకొని వస్తారు. ఎటువంటి భూమి, ఎటువంటిది అని తెలుసుకొని వస్తారు. దీని గురించి మనం సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకుంటాం ప్రియులారా. అదేవిధముగా గొల్లియాతు అనేటువంటి వాడు, ఫిలిస్టీయుడు, ఇశ్రాయేలు సైన్యాలను ప్రియులారా 40 దినాల పాటు సవాలు చేస్తాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మనం సమూవేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాం. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఈ 40 దినాలు ఎందుకు చేయాలి, ఇవే 40 దినాలు ఎందుకు పాటించాలి, ఇంకా కొన్ని రోజులు చేయొచ్చుగా, ఇంకా తక్కువ రోజులు చేయవచ్చుగా అనేటువంటి వారికి మనము దేవుని యొక్క వాక్యానుసారముగా సిద్ధపడిన మనసులమై ఈ 40 దినాల పాటు ఒత్తిడిదే కాదండి, ఇది బైబిల్లో చాలామంది పాటించారు, మనము కూడా పాటించుదాం, దేవుని కృపను పొందుదాం, దేవునికి అద్భుత కార్యాలు స్వీకరించుదాం అనేటువంటి పరిజ్ఞానం కలిగిన బిడ్డలుగా మనము ఈ ఉపవాస దినాలని, ఈ 40 దినాలను కూడా మనం ఉపయోగించుకోవాలి ప్రియులారా. కాబట్టి గొల్లియాతును చంపింది 40 దినాల తర్వాత దావీదు పిల్లవాడిగా ప్రియులారా. సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటాం. అదేవిధముగా రోషము కలిగిన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రియులారా కర్మేలు కొండ మీద 850 మంది బాలుదే ప్రవక్తలని, ఇతర దేవతల యొక్క ప్రవక్తలను చంపిన తర్వాత ప్రాణభయముతో ఆయన బయలుదేరి వెళుతున్నారు హోరేబు కొండ దగ్గరికి. ఆయన ఒక రొట్టె నీరు తాగి 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని కొండనాడు హోరేబునకు వెళ్ళి అక్కడ దైవ దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు, దేవునితో మాట్లాడగలిగాడు. ఆ తరువాత యోనా ప్రవక్త, ఈరోజు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా స్వయముగా దేవుడే యోనా ప్రవక్త ద్వారా నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి 40 దినాలు మాత్రమే మీకు మిగిలి ఉన్నాయి, పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి అని స్పష్టంగా ప్రకటించటాన్ని మనం చదువుకుంటున్నాం ప్రియులకు దేవుని. వారు ఆ వాక్యాన్ని ఆలకించినటువంటి వారు ఆ 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపం పొంది బూడిదలో కూర్చొని వారు పశ్చాత్తాపం పొందారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది యేసయ్య ప్రియులారా 40 దినాల పాటు ఉపవాసం ఉండి సైతాను మీద విజయాన్ని పొందాడు, సైతాను మీద జయాన్ని పొందుకున్నాడు, దేవునికి ప్రియమైన కుమారుడిగా వెలుగొందాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చాలా వాక్యాలు చదువుకున్నాం, కానీ నేను మీ ముందు 4 ముఖ్యమైన వాక్యాలను ఉంచాలను, ఇప్పుడు చదువుకున్నటువంటి వాటిలోని 4 ముఖ్యమైన మాటలను ఉంచాలనుకుంటున్నానండి. నెంబర్ 1, ప్రవక్తలందరిలో కూడా మహా గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే ప్రవక్త దేవుని సన్నిధిలో 40 దినాల పాటు నిద్రాహారాలు మాని, నీరు ఆహారాన్ని మాని దేవుని సన్నిధిలో ఉన్నాడు, కట్టిక ఉపవాసముతో జీవించగలిగాడు.
దీనిని మనం ఆధారం చేసుకోవాలి. రెండవది పిల్లారా, ముఖ్యమైనటువంటిది ఏలియా ప్రవక్త. ఆయన దేవుని కొండనట్టు హోరేబునకి 40 దినాల పాటు ప్రయాణం చేశాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని దర్శనం చేసుకున్నాడు. అవును ప్రియులారా. మూడవది పిల్లారా ఏమిటి అంటే, యోనా గ్రంథంలో 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లుగా 40 దినాల యొక్క పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనని, ఉపవాస దినాన్ని ప్రకటించాడు యోనా ప్రవక్త. ప్రియులారా, చివరిగా మనందరి రక్షకుడైనటువంటి యేసు ప్రభు అన్నిటికంటే ప్రధానమైన ఆధారం ఇది ప్రియులారా. ఆయనే స్వయంగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాడు కాబట్టి, సాతానుపై విజయాన్ని సాధించాడు కాబట్టి, ఈ శ్రమల కాలము కూడా మనకి సాతాను మీద విజయాన్ని ప్రసాదించేటువంటి ఉపవాస కాలముగా మనం ఉండాలి. ఈ దినాలను మనం స్వీకరించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని కృపను పొందుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇదిగో ఈ ఆధునిక కాలం ప్రతి మనిషికి కూడా ఒక వితండవాదం అంటే బయలుదేరుతుందండి. ఇన్ని ఆధారాలు మనకు కనబడుతున్నా కానీ, ఇంత గొప్పగా 40 దినాల గురించి మాట్లాడుతున్నా కానీ, దేనికోసం 40 దినాలు మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి, మోషే వలె దేవుని సన్నిధిలో ఉండటానికి, ఏలియా వలె దేవుని చెంతకు వెళ్ళటానికి, నిన్నవే ప్రజల వలె మన పాపాల కొరకే ప్రాయశ్చిత్తం చెందుకోవటానికి, యేసు ప్రభు వలె సాతాను మీద విజయాన్ని పొందటానికి ప్రియులారా ఈ 40 దినాలు మనకి ఉపయోగపడగలగాలి. ఆ కోణంలో మనం ఆలోచించుదామండి. ఈ పనికి మారినటువంటి వితండవాదాల జోలికి మనం వెళ్ళవద్దు ప్రియులారా. బైబిలులో మనకి ఆధారం ఉందా లేదా? బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రథమంగా చెప్తున్నాను పిల్లారా, ఈ 40 దినాలు మనకి దేని కొరకు ఉపయోగపడాలి అంటే, మోషే వలె దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటానికి మనకు ఉపయోగపడాలి. ఈ 40 దినాలు మనం దేవుని సన్నిధిలో గడపటం ద్వారా మనకి ఏమి జరగాలి? మోషే ఏ విధంగా తన ముఖం ప్రకాశించిందో, వెలిగిందో, అదేవిధంగా మన జీవితాలు వెలగాలి ప్రియులారా. దేవుని యొక్క కృపతోటి, దేవుని యొక్క ఆశీర్వాదంతోటి, దేవుని యొక్క దీవెనతోటి. ఎప్పుడైతే మోషే 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ఉపవాసము చేసి దిగి వచ్చాడో, ఇశ్రాయేలు ప్రజలు ఆయన దగ్గర నుంచి పారిపోతున్నారు. ఎందుకంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. మోషేకి తెలియదు ఆ విషయం. దేవుని సన్నిధిలో 40 దినాల పాటు నిష్ఠగా ఉంటే నీకేం జరగబోతుంది? ఇది జరగబోతుంది. నీ జీవితం వెలగబోతుంది, నీ కుటుంబం వెలగబోతుంది, నీ బ్రతుకు వెలగబోతుంది ప్రియులారా. రెండవది ఏలియా, నీలో ఎటువంటి భయాలు ఉన్నా కానీ, నీలో ఎటువంటి ఆందోళనలు ఉన్నా కానీ, ఏలియా అంతటి వాడు ప్రియులారా యెజెబెలు రాణికి భయపడ్డాడు, ఆహాజు రాజుకి భయపడ్డాడు, పారిపోతున్నాడు ప్రియులారా. దేవుడు అతని దగ్గరికి వచ్చి ఆహారాన్ని పెట్టి, తిను, 40 రోజుల పాటు ప్రయాణం చేయాలి, నా కొండ దగ్గరికి రావాలి అని పలికాడు. ప్రయాణమై వెళ్ళాడు ప్రియులకు, దేవుని వెళ్ళారు, దేవుని కలుసుకున్నాడు. ఈ 40 దినాలు కూడా మనం దేవుని కలుసుకోవటానికి సహాయం చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. వీరందరూ కూడా ఉపవాసం ఉన్నారని 40 దినాల పాటు, మామూలుగా లేరు, ఉపవాసం ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రియులారా. గమనించండి, దేవుని కలుసుకోవటానికి ఈ 40 దినాలు మనకు ఉపయోగపడాలి ప్రియులారా. దేవుని చెంతకు వెళ్ళటానికి మనకు సహాయం చేయాలి. ఉపవాసం అంటే మరలా మీకు తెలియజేస్తున్నాను, ఉపవాసము, ఉప అంటే తో దగ్గరగా, వాసం అంటే నివాసం ఉండటం, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఏలియాని ఏ విధంగా దేవుని దగ్గరకు నడిపించిందో, ఈ 40 దినాల ఉపవాసము మనల్ని కూడా అదే విధంగా నడిపించాలి. దేవుని ధైర్యాన్ని మనం పొందుకోవాలి. మూడవది, ఎందుకు 40 దినాల ఉపవాసం అంటే ప్రియులారా, ఇదిగో నినివే ప్రజలు ఏదైతే దేని కొరకై అయితే వినియోగించుకున్నారో దాని కొరకై ఈ 40 దినాలు మనకు ఉపయోగపడాలి. ఏనికోసం? పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడటానికి, దేవుని యొక్క శాపానికి బదులుగా దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి. అవును ప్రియులారా, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచాను. ఏ కార్యాలు చేశాడు? 40 దినాల పాటు కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితిని చూచి ఏం చేస్తున్నాడు? వారు తమ దుష్కార్యములను విడనాడినని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టారు, చెడుని విడిచిపెట్టారు. ఉపవాసం ఉండటం ద్వారా వారికి శక్తి దొరికింది. 40 దినాల కాలంలో వారు శక్తిని పొందుకున్నారు, దేవునికి ఆత్మవశులయ్యారు. కాబట్టి వారి దుష్కార్యములను విడనాడినని తెలుసుకొని వారి మీద జాలి చెంది ఏం చెందాడు? వారి మీద దయను చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, దీవెన చూపిస్తున్నాడు, ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు. వారు నుడివినట్లుగా, ఆయన నుడివినట్లుగా శిక్షను పంపించకుండా దయను, కనికరాన్ని, ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాడు.
మనము కూడా మన పాపం మీద విజయాన్ని సాధించటానికి, మన పాపం మీద ప్రియులారా మనం జయాన్ని పొందుకోవటానికి ఈ 40 దినాల ఉపవాసాలు కూడా మనకు ఉపయోగపడాలి. 40 దినాలు ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, అతి ముఖ్యమైనది సైతాను మీద విజయాన్ని పొందడానికి, సాతాను మీద విజయాన్ని పొందటానికి ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే యేసయ్య 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కాబట్టే సాతానుడు తన దగ్గరికి వచ్చి 3 సార్లు భయంకరంగా శోధించినప్పుడు ఆ శోధనల మీద విజయాన్ని పొందుకున్నాడు, జయాన్ని పొందుకున్నాడు, సాతానుని పారద్రోలగలిగాడు. నీవు నేను కూడా పిల్లరా ఈ 40 దినాల ఉపవాసము ద్వారా మనకొచ్చే శోధనల నుంచి మనం జయాన్ని పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి. ప్రియులారా, ఈ శ్రమల కాలాన్ని మనం నిష్ఠగా చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆచారంగా చేయొద్దండి, ఆచారంగా చేయొద్దండి. వెళ్ళాలి విభూతి బుధవారం రోజున విభూతి రాపించుకుంటున్నాను, ఎవరిని కాదండి, కానీ ఆచారంగా చేయొద్దండి. నిండు మనసుతో చేద్దాం. దీక్షాపరులారా, దీక్షను స్వీకరించండి. ఇది గొప్ప అవకాశం మారు మనసు పొందటానికి, చెడు వ్యసనాల నుంచి బయటికి రావడానికి. చాలామంది దీక్షాపరులను కూడా కొంతమంది బోధకులు అన్యతగా పట్టించుకోవద్దండి. ఇవన్నీ కూడా సాతాను నుంచి వచ్చే మాటలు ప్రియులారా, పట్టించుకోవద్దు. నిష్ఠగా 40 దినాల పాటు ఉపవాసం ఉండండి, కానీ అన్యతగా ఉండొద్దు ప్రియులారా. నిష్ఠగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మీరు పొందుకుంటారు. మన యూట్యూబ్ ఛానల్స్లో ప్రియులారా గుర్తుపెట్టుకుందాం, ఈ దీక్ష బైబిలు ఆధారం అనేటువంటి వాక్యం ఉంది స్పష్టంగా. దాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అందరికీ సంబంధించినటువంటి శ్రమల కాలం ప్రియులారా, ఈ శ్రమల కాలం గొప్ప దీవెన కాలం ప్రియులారా, ఆశీర్వాదాల కాలం, కృపల కాలం ప్రియులారా. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 40 దినాల కాలం మనల్ని పరిపూర్ణంగా మార్చి గొప్ప పునీతులుగా చేయగలగాలి, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చగలగాలి. సాతాను మీద, చెడు మీద విజయాన్ని పొందటానికి మన ఆత్మవశులని, ఆత్మ సంపన్నం చేయాలని ప్రార్థన చేసుకుందాం తలలు వంచి ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవే స్వయముగా ఏరి కోరి 40 దినాలను మాకు ప్రసాదిస్తున్నా. నీవిది ఎన్నుకున్నటువంటి కాలం ప్రభువా, నీవు ఏర్పాటు చేసుకునే కాలము తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి కాలము నాయన. ఈ కాలాన్ని ప్రభు, ఈ 40 దినాలను మేము సద్వినియోగం చేసుకొని నీ చెంతకు రావటానికి, నీ దీవెన పొందుకోవటానికి, నీ అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభువా, నీ వెలుగును పొందుకోవడానికి, అదేవిధంగా నినివే ప్రజల వల్లే మా పాపాల కొరకే ప్రాయశ్చిత్తం చెందటానికి, యేసు ప్రభులే సాతాను మీద విజయాన్ని పొందటానికి ప్రభువా మాకు కూడా శక్తినివ్వండి తండ్రి. మేమందరము కూడా నిజముగా నిండు మనసుతో, పూర్ణ హృదయంతో ప్రభువా ఈ శ్రమల కాలాన్ని స్వీకరించి నిన్ను అనుసరించటానికి కాల్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ, శక్తిని మాకు దయచేయి తండ్రి. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మా శక్తి మాకు చాలదు. ఒకవేళ మేము ఈ శ్రమల కాలం పొరపాటున ఎక్కడన్నా పడిపోతే మరలా తిరిగి లేవడానికి మాకు శక్తినివ్వయ్యా, అక్కడే ఉండకుండా ఉండడానికి మాకు శక్తినివ్వయ్యా. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారు నీ బిడ్డలను ప్రభువా నీ ఆత్మతో అభిషేకించండి నాయన, నీ ఆత్మశక్తితో నింపండి నాయన. ఈ విభూతి బుధవారం రోజు నుండి ప్రభువా ఇదిగో శ్రమల కాలాన్ని ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ శక్తితో నింపమని ప్రభువా, నీ బలాన్ని వారికి ప్రసాదించమని ప్రత్యేకంగా వేడుకొనిచున్నాం. ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి నీ శక్తిని, నీ యొక్క గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ప్రభువా. మా కోసం ప్రార్థించండి అని బిడ్డలు ఎవరైతే ప్రభువా ఫోన్ల ద్వారా కానీ, ఈ వీడియో కింద మెసేజ్ల ద్వారా కానీ, వివిధ రూపాలలో ప్రభువా మరి అడుగుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముఖ్యంగా ప్రభువా పాపులు హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందటానికి, నీ సన్నిధికి రావటానికి వారిలో ప్రేరణ కలిగించండి తండ్రి. వారికి శక్తిని ప్రసాదించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.